శరీరం బట్టి పుట్టిన వాళ్ళు ఏం చేస్తారట, ఆత్మను బట్టి పుట్టిన వారిని హింసించడం మొదలుపెట్టాడు అని ఉంది. ఇది యాక్చువల్గా మనకి ఆది కాండము 21వ అధ్యాయము 8-9 వచనాల్లో మనకు కనిపిస్తుంది. ఆది కాండము 21వ అధ్యాయము 8-9 వచనాల్లో కనబడుతుంది. అక్కడ హాగరుకు పుట్టినటువంటి ఇష్మాయేలు అక్కడ మనకు కనిపిస్తాడు. మరి ముఖ్యంగా అబ్రహాము తన కుమారునికి మరి పాలు విడిచిన తర్వాత తను ఒక ఫంక్షన్ చేస్తాడు. అక్కడ చదువుతారు 8-9 వచనాలు. ఆ పిల్లవాడు పెరిగి పాలు ఎవరంటే ఇది ఇస్సాకు గురించి. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాయలు ఆగరు కనినటువంటి కుమారుడు. చూడండి, ఇక్కడ మనకు అక్కడ ఎవరిని పరిహసించాడో మనకు తెలియదు. కొన్ని వెర్షన్స్ వెతికితే ఇంగ్లీష్లో ఏముందంటే, నౌ సారా సా ద సన్ ఆఫ్ ఆగర్ ద ఈజిప్షియన్ హూమ్ షీ హ్యాడ్ బోర్న్ టు అబ్రహాం మాకింగ్ ఐజక్. ఇస్సాకును ఏం చేస్తున్నాడంటే పరిహసిస్తున్నాడు. ఇస్సాకును ఏం చేస్తున్నాడు? అపహసిస్తున్నాడు. పరిహసించడం, అపహసించడం, మాకింగ్ అంటారు కదా, ఏడిపించడం, హేళన చేయడం, ఏడిపించడం చేస్తున్నాడు అనమాట. కనుక ఇక్కడ కొత్త నిబంధనలోకి వచ్చేసరికి హింస పెట్టాడు. మరి మేబీ గిల్లేసేవాడేమో, కొట్టేసేవాడేమో. ఎవరిని? ఇస్సాకుని. ఇష్మాయిల్ ఏం చేశాడు? ఇస్సాకుని ఏడిపించేవాడు, కొట్టేవాడు, మాక్ చేసేవాడు, అంటే హేళన చేసేవాడు, హింసించేవాడు. కనుక అక్కడ ఏం జరుగుతుందంటే క్లియర్గా ఉంది ఇక్కడ కూడా, వాగ్దానంతో పుట్టినటువంటి కుమారులతో వారు ఉండరు గనక వారిని వెళ్ళగొట్టాలి అనేటువంటి మాటను అక్కడ మనం చూస్తాం. దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము, దాసి కుమారుడు స్వతంత్రాల కుమారుతో పాటు వారసుడై ఉండడు. కనుక నేను ఇవన్నీ చెప్పను, కానీ మీకు జస్ట్ అలాగా ఆత్మ సంబంధమైనటువంటి వారు, శరీర సంబంధమైనటువంటి వారి గురించి కొన్ని మాటలు చెప్తాను. ఇస్సాకు ఆత్మ సంబంధమైనటువంటి వాడు. ఎలాగంటే తన పుట్టికే ఆత్మ సంబంధమైనటువంటి పుట్టిక. మీకు అర్థమవుతుంది కదా, తన పుట్టికే. మనము కూడా ఆత్మ సంబంధమైన వారమే. ఎలాగంటే మన పుట్టుక ఏంటి? శరీర సంబంధమైన పుట్టుక కాదు, ఆత్మ సంబంధమైన పుట్టుక జరిగింది మనకి. మనం శరీర సంబంధమైన పుట్టడమే కాదు, ఆత్మ సంబంధంగా మనం పుట్టాము. అకార్డింగ్ టు యోహాను పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాల ప్రకారముగా మనమందరమును కూడా ఆత్మ సంబంధంగా పుట్టాము. గుర్తుందా వచనం ఏమైనా? వారు దేవుని వలన పుట్టిన వారే 13వ వచనంలో ఉంటుంది. తను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. చూడు, ఇక్కడ నుంచి చాలా ప్రాముఖ్యమైన విషయం. వారు దేవుని వలన పుట్టిన వారు. మనం దేవుని వల్ల పుట్టామనడానికి మనకి ఏంటంటే, యేసుక్రీస్తును అంగీకరించినటువంటి మనము దేవుని వలన పుట్టిన వారము. తను ఎందరు అంగీకరించారో వారందరికీ కూడా దేవుని పిల్లలకుటకు ఆయన ఏం చేశాడు? అధికారం అనుగ్రహించాడు. కనుక వారందరూ కూడా ఏంటి? దేవుని వలన పుట్టినవారు. అంటే ఇప్పుడు మనము ఆత్మ సంబంధముగా పుట్టిన వారము. మనం అందరం శరీర సంబంధంగా పుట్టాము, కానీ ఆత్మ సంబంధంగా కూడా పుట్టాము. మనము దేవుని వలన పుట్టిన వారము అని చెప్తూ, వారు శరీర హెచ్చల వలనైనను మనుష్య హెచ్చల వలనైనను పుట్టినవారు కారు, వారు దేవుని వలన పుట్టినవారే. ఉంది అలాగా 13వ వచనంలో చదువుతారన్నమాట. వారు దేవుని వలన పుట్టినవారే కానీ, చూడండి, రక్తము వలనైనను శరీర హెచ్చల వలనైనను మనుష్య హెచ్చల వలనైనను పుట్టినవారు కారు. కనుక ఇప్పుడు మనం ఎవరు అంటే దేవుని వలన పుట్టినవారు. మనం ఎవరు? ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి వారు. ఎవరంటే దేవుని వాగ్దానమును బట్టి. దేవుని వాగ్దానం, ఇస్సాకు కూడా దేవుని వాగ్దానమును బట్టి పుట్టినవాడు. అలాగే మనము కూడా దేవుని వాగ్దానమును బట్టి పుట్టిన వారము కనుక మనం కూడా ఎవరు? ఆత్మ సంబంధమైన వారము. ఇప్పుడు ఆత్మ సంబంధమైన వారమైనటువంటి మనకు శరీర సంబంధమైన వారి వల్ల హింస కలుగుతుంది. శరీర సంబంధమైన వారి వల్ల ఏం కలుగుతుంది? హింస కలుగుతుంది. అప్పుడు ఆత్మ సంబంధమైన వాగ్దానం బట్టి పుట్టినటువంటి వాడిని శరీర సంబంధమైనటువంటి వాడు ఎలా హింస పెట్టాడో ఇప్పుడు కూడా అంతే. కనుక ఇప్పుడును అలాగే
జరుగుచున్నది అన్నాడు. ఇప్పుడును అలాగే జరుగుచున్నది. కనుక శరీర స్వభావం ఏం చేస్తుందంటే ఆత్మ సంబంధమైన వారికి హింస కలుగు చేస్తుంది, ఇబ్బంది కలుగు చేస్తుంది. ఇప్పుడు మనం శరీర సంబంధంతో ఉన్నాం అనుకోండి, ఆత్మ సంబంధమైన వాళ్ళకి మనం ఇబ్బంది కలుగు చేస్తాం. ఆత్మ వల్ల పుట్టాము, కానీ ఇంకొక మాట చెప్తున్నాడు ఏంటంటే 16వ వచనం చదువుదాం. 5వ అధ్యాయము గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. కనుక మనకున్నటువంటి బాధ్యత ఏంటంటే మనము ఆత్మానుసారముగా నడుచుకోవాలి. మనం ఎందుకంటే శరీరం బట్టి పుట్టాము, ఇప్పుడు మనం ఆత్మను బట్టి పుట్టాము. ఇప్పుడు మనలో రెండు ఉన్నాయి. ఇస్సాకు డైరెక్ట్గా వాగ్దానం బట్టి పుట్టాడు, ఇస్సాకు ఆత్మ సంబంధమే. ఇప్పుడు మనం శరీరం బట్టి పుట్టాము, ఆత్మను బట్టి పుట్టాము. మనలో రెండు ఉంటాయి. మనం డ్యూయల్ నేచర్, అందుకే ద్విమనస్కత్వం ఉంటుంది మనలో ఏముంటుంది? ద్విమనస్కత్వం ఉంటుంది. మనం ఎందుకంటే శరీరం బట్టి పుట్టాము, కొన్నిసార్లు శరీరం పనిచేస్తుంది, కొన్నిసార్లు ఆత్మ పనిచేస్తుంది. శరీరానుసారమైనటువంటి పరిస్థితి ఏం చేస్తుందంటే ఆత్మానుసారాలకి హింస కలుగు చేస్తుంది, ఇబ్బంది కలిగి చేస్తుంది. అర్థమవుతుంది కదా? శరీర సంబంధమైన మనసు, శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు, శరీర సంబంధమైన ప్రవర్తన అంతా కూడా రోమాపత్రిక 8వ అధ్యాయంలో రాశాడు. శరీర సంబంధమైన మనస్సు అన్నాడు, శరీర సంబంధమైన వారు అన్నాడు, శరీర సంబంధమైనటువంటి క్రియలు అన్నాడు. చాలా ఉంటాయి అందులో. రోమాపత్రికలో చూడండి, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుతారు. ఉందా? ఎన్నో వచనం? చదవండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు. చూడండి, ఇప్పుడు మనం శరీరానుసారముగా నడుచుకొనుడి, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, శరీరానుసారంగా నడుచుకోవద్దు అంటున్నాడు. ఎందుకంటే శరీరానుసారులు ఏం చేస్తారట? శరీర విషయముల మీద మనసు ఉంచుతారు. ఆత్మానుసారులు, శరీరానుసారమైన మనసు ఏంటి? మరణము. శరీరానుసారమైన మనసు ఎక్కడ తీసుకెళ్తుంది? మరణానికి తీసుకెళ్తుంది. మరణము అనగా మనం చచ్చిపోవడం కాదు. మరణం అనగా ఏంటి? చచ్చిపోవడం కాదు. మరణము అనగా దేవునికి దూరం చేస్తుంది. శరీరానుసారమైనటువంటి జీవితము దేవునికి ఏం చేస్తుంది? దూరం చేస్తుంది. శరీరానుసారమైనటువంటి మనస్సు మరణము. మరణము అంటే ఇంకోటి, మరణం ఏం చేస్తుంది? ఎక్కడైనా ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏం కలుగుతుంది? ఏం కలుగుతుంది? దుఃఖం కలుగుతుంది. ఎవరింట్లోనే ఎవరైనా చనిపోతే ఏమవుతుంది? దుఃఖం ఉంటుంది, అక్కడ శాంతి ఉండదు, సమాధానం ఉండదు, చాలా విచారం ఉంటుంది. కనుక శరీరానుసారమైనటువంటి మనస్సు మరణము అంటే శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ఆనందం ఉండదు, దుఃఖం ఉంటుంది. ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవమును సమాధానమునైనది. మనం ఆత్మానుసారమైన అనుభవం ఉన్నామా లేదా అనడానికి ఈ రెండు సూచనలు. ఒకటి జీవము, రెండోది ఏంటి? సమాధానం. లైఫ్ అంటే దేవునితో కలిగినటువంటి సంబంధం, దేవునితో అన్యోన్యమైనటువంటి సంబంధం, దేవునితో ఎల్లప్పుడూ కూడా అంటుకట్టబడినటువంటి అనుభవం. ఆ అనుభవం ఎల్లప్పుడూ కూడా ఆత్మానుసారమైన మనసు కలిగిన వారు ఉంటారు. వారికి ఏముంటుందంటే సమాధానం ఉంటుంది. కనుక ఆత్మానుసారమైన మనసు సమాధానము అయినది. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది. ఎప్పుడు మర్చిపోకూడదు. శరీరానుసారమైన మనసు, యాక్చువల్గా ఇవి చెప్తే చాలా టైం పట్టేస్తుంది. నేను చెప్పాలనుకుని అందులో చెప్దాం అనుకున్నాను, కానీ ఇవి చెప్తేనే అవి అర్థమవుతాయి కనుక మళ్ళీ ఇక్కడికి వచ్చాను. శరీరానుసారమైన మనసు ఎలాంటిది? దేవునికి విరోధమైనది. శరీరానుసారమైన మనసు వల్ల వచ్చేటువంటి ప్రమాదం ఏంటంటే దేవునికి అది విరోధమైనది, దేవుని ఆలోచనలకు విరోధమైనది, దేవుని తలంపులకు విరోధమైనది. శరీరానుసారమైన మనసు ఏంటి? దేవుని విషయాలను అసలు అర్థం చేసుకోలేదు, దేవుని మార్గాలను కూడా అర్థం చేసుకోలేదు. ఆత్మానుసారులే దేవుని విషయాలను ఏం చేయగలుగుతారు? ఎందుకు? దేవుడు ఆత్మ ఉన్నాడు కనుక మనము ఆత్మ అనుభవంలోనికి వచ్చినప్పుడు మాత్రమే దేవుని విషయాలను అర్థం చేసుకోగలుగుతాం, సులువుగా అర్థమవుతాయి. కొంతమందికి దేవుని విషయాలు అసలు అర్థం కావు. దేవుని మందిరానికి వస్తున్నప్పటికీ, దేవుని వాక్యం చదువుతున్నప్పటికీ, దేవుని వాక్యం వింటున్నప్పటికీ ఆత్మ సంబంధమైన విషయాలు అసలు అర్థం కావు. ఎందుకంటే వారి మనసు ఎలాగుందంటే శరీరానుసారమైన మనస్సుగా ఉంది కనుక శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. అది దేవుని ధర్మశాస్త్రమునకు అంటే దేవుని వాక్యానికి లోబడదు.
శరీరానుసారం మనసు ఏమవదు, దేవుని వాక్యానికి లోబడదు. కనుక మనం ఆత్మానుసారులమా కాదా అని చెప్పడానికి ఒక సూచన ఏంటంటే దేవుని వాక్యానికి లోబడ్డ, దేవుని వాక్యమునకు భయపడుట, దేవుని వాక్యమునకు సంపూర్ణమైన విధేయత చూపించుట, ఇవన్నీ కూడా ఆత్మ అనుభవంలోనికి మనల్ని తీసుకుని వస్తుంది. దేవుని వాక్యము ఆత్మ సంబంధమైనది, దేవుని ఆ వాక్యం ఆత్మ సంబంధమైనది కనుక దేవుని వాక్యమునకు లోబడుట, దేవుని వాక్యమునకు విధేయత చూపించుట, దేవుని వాక్యమును అనుసరించుట, ఇవన్నీ కూడా ఆత్మ అనుభవంలోనికి వస్తాయి. నీ వాక్యమునకు నేను భయపడుచున్నాను అంటాడు. నీ వాక్య భయము నా హృదయంలో ఉన్నది అంటాడు కీర్తనకారుడు 119వ కీర్తనలో. కనుక దేవుని యొక్క వాక్యానికి భయపడడం, లోబడడం, అది ఏదైనా సరే దేవుని వాక్యానికి లోబడ్డం అనేది ఆత్మ అనుభవంలోనికి వస్తుంది. శరీరానుసారులు అయితే మాత్రము దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును కూడా లోబడదు. ఇంకా కఠినమైన మాట తర్వాత ఇంకేముంది, కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు. శరీర స్వభావం గలవారు ఏం చేయలేరట, దేవుణ్ణి సంతోషపరచలేరు. ఆత్మ సంబంధమైన వారు ఏం చేస్తారంటే దేవుణ్ణి సంతోషపడతారు. అన్నిటికన్నా ముఖ్యమైన ప్రయారిటీ ఏంటంటే నా ముఖ్య సంతోషము కంటే, యోబు అంటాడు, గుర్తుందా? బహుశా అది ఎక్కడ 23 లేకపోతే 15 అధ్యాయంలో కానీ ఉంటుంది. నా ముఖ్య సంతోషము కంటే, నా స్వాభిప్రాయం కంటే అనుకుంటాను, నా స్వాభిప్రాయం కంటే అని మంచి మాట ఉంటుంది చూడండి. 23:12 ఆయన పెదవుల ఆజ్ఞ నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. స్పిరిచువల్ పీపుల్కి ఉన్నటువంటి మొదటి లక్షణం ఇవ్వాల్సింది ఏంటంటే దేవుని వాక్యమునకు. యోబు 100% దేవుని యొక్క బిడ్డగా, ఆధ్యాత్మికమైన బిడ్డగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడే యోబు గురించి ఏం చేశాడు, సాక్ష్యం చెప్పాడు. భూమి మీద అటువంటి వారు ఎవరునూ కూడా లేరు అని యోబు గురించి దేవుడు సాక్ష్యం చెప్పాడు. ఎందుకంటే నా స్వాభిప్రాయము కంటే ఏమన్నాడు, ఆయన నోటి మాటలు నేను ఎక్కువగా ఎంచాను అంటున్నాడు. ఆయన ఆజ్ఞలు విడిచి నేను తిరగలేదు, అంతేకాదు ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా నేను ఎంచారా మీరు? మామూలుగా మనం అంత లేదండి అంటారు కదా, అంత లేదు మనకి కదా. మన స్వాభిప్రాయం కంటే దేవుని మాటలను ఎక్కువగా ఎంచినంత లేదు. అలా ఉంచితే మనము సంపూర్ణమైన ఆధ్యాత్మికమైన అనుభవంలో నడుస్తున్నాం. హల్లెలూయా. ఆత్మ అనుభవంలో మనం నడుస్తున్నాం అన్నమాట. నా స్వాభిప్రాయం కంటే, నాకు బోల్డ్ ఆశలు, నా కోరికలు ఉన్నాయి, కానీ వీటికి అన్నిటికీ మించి నా స్వాభిప్రాయం కంటే దేవుని మాటలను. అందుకే శరీరానుసారులు ఏం చేయరట, దేవుని యొక్క మాటలకు లోబడరు, దేవుని యొక్క ధర్మశాస్త్రములకు లోబడరు, ఎంత మాత్రమును కూడా వారు లోబడరు అని చెప్తూ ఏమన్నాడు, శరీర స్వభావము గలవారు దేవునిని పరచలేరు. కనుక ఇంకా చాలా విషయాలు ఉంటాయి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అవన్నీ చదవచ్చు. కనుక ఇప్పుడు ఏమన్నాడంటే గలతీ పత్రిక వచ్చేద్దాము, 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. చూడండి, ఈ అద్భుతమైనటువంటి అనుభవంలోకి వచ్చినప్పుడు మనకు 2 కలుగుతాయి. ఏంటి, జీవమును, సమాధానం. ప్రపంచమంతా ఎలాగున్నా యూ విల్ ఎక్స్పీరియన్స్ ద లైఫ్ ఆఫ్ గాడ్. దేవునిలో ఉన్నటువంటి జీవాన్ని మనం అనుభవించగలుగుతాం. ద లైఫ్, వెరీ లైఫ్ ఏంటంటే గాడ్ కైండ్ ఆఫ్ లైఫ్ అనమాట. దాన్ని జోయి అంట, ZOE అని అంటుందండి. జో అంటారమ్మా, జోయి అంటారో, జోయి ZOE అంటే గాడ్ కైండ్ ఆఫ్ లైఫ్. దేవుని సంబంధమైనటువంటి ఆ జీవన విధానమును, ఆ జీవమును మనం అనుభవించగలుగుతాం. హల్లెలూయా. ఆత్మానుసారమైన అనుభవం ఉన్నప్పుడు దైవ సంబంధమైనటువంటి జీవాన్ని, దైవ సంబంధమైన జీవితాన్ని మనము జీవిస్తాము, అనుభవిస్తాం. హల్లెలూయా. కనుక ఏమంటున్నాడంటే నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకున్నది, అప్పుడు మీరు ఏదో ఒకటి జరుగుతుంది మనలో. విశ్వాసులమైన మన జీవితాల్లో
ఏదో ఒకటి జరుగుతుంది. ఐదర్ వి వాక్ ఇన్ ఫ్లెష్ ఆర్ వాక్ ఇన్ స్పిరిట్. ఎందుకంటే మనలో రెండు ఉన్నాయి. ఎప్పటి వరకు ఉంటాయంటే చచ్చేంత వరకు ఉంటాయి. నేను పూర్తిగా ఆత్మ సంబంధిని అయిపోయాను అనడానికి లేదు. మనము ఆత్మానుసారంగా నడుచుకోవడానికి మధ్యలో లింక్ ఏంటంటే వాక్యం. ఆత్మానుసారంగా నడుచుకోవడానికి లింక్ ఏంటి? వాక్యం. నేను ఆత్మానుసారంగా, వాక్యం లేకుండా నేను ఆత్మానుసారుణ్ణి అనడానికి లేదు. సో మన స్టాండర్డ్స్, మన దేవుని యొక్క వాక్యమును ఆధారం చేసుకొని మనం నడుస్తున్నప్పుడు మనం ఆత్మ సంబంధులకు ఏం కలుగుతుందంటే గాడ్లీ లైఫ్ని మనం అనుభవించగలుగుతాం. దైవ సంబంధమైన జీవాన్ని మనం అనుభవించగలుగుతాం. హల్లెలూయా. కనుక ఇవన్నీ కూడా మనమే టెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరే పరీక్షించుకోండి అన్నాడు కొరింథీ పత్రికలో పౌలు. ఎవరిని పరీక్షించుకోమన్నాడు? మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అన్నాడు. ఇట్స్ ఏ వండర్ఫుల్ టెస్ట్ అన్నమాట. మనలో మనమే పరీక్షించుకోవడం. కనుక మనం పరీక్షించుకోవాలంటే ఆత్మానుసారముగా నడుచుకున్నప్పుడు ఏం చేస్తామో శరీరేచ్ఛను నెరవేర్చం. శరీరేచ్ఛను నెరవేరిస్తే ఏం ప్రాబ్లమో అక్కడ చెప్తున్నాడు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నాయి. శరీరము ఆత్మ ఎప్పుడు కూడా ఎలాగుంటాయంటే అవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి. ఇవి మనలోనే ఉంటాయి, ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. శరీరేచ్ఛ ఉంటుంది, ఆత్మ అనుభవం ఉంటుంది. కానీ అన్నిసార్లు మనం ఆత్మానుసారంగా జీవించాం, ఎక్కువసార్లు శరీరానుసారంగా జీవిస్తాం. ఎందుకు అంటే దైవవాక్యాన్ని మీరుతాం అన్నమాట. దైవవాక్యాన్ని ఎప్పుడైతే మీరు ఇంకొక అడిగేస్తారో ఎక్కడికి ఎలా నడిచినట్టు? శరీరానుసారంగా జీవించినట్లు. గనక ఇక్కడ అంటున్నాడు చూడండి 19వ వచనం, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, క్లియర్గా ఉన్నాయని అర్థం. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, కోపములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, ఇవన్నీ కూడా శరీర సంబంధమైనటువంటి జీవితానికి, శరీర సంబంధమైన కార్యాలకు, శరీర సంబంధమైన జీవితానికి ఇవన్నీ కూడా కనబడతాయి. నేను గలతీ పత్రిక ఈ వారంలోనే కంప్లీట్ చేశాను. సోమవారంకి అయిపోయింది అనుకుంటాను. సోమవారం అయిపోయిన రోజే ఈ మాటలు ధ్యానిస్తూ మళ్ళీ ఒకసారి నేను శుక్రవారంకి, ఆదివారం చెప్దామా అనుకున్నాను. శుక్రవారంకే మంచిది, ఎందుకంటే ఆదివారం అందరికీ అన్నీ ఎక్కువ. ఆదివారం అందరికి ఏమి ఇచ్చేయాలి? సాంబారు, చిన్న కూర, పచ్చడి వేసి పంపించేస్తే చాలా బాగుంది అనుకుంటాను. శుక్రవారం వచ్చినప్పుడు మాత్రం కొంచెం లోతుగా చెప్పాలి కనుక ఇవన్నీ చెప్తాము అనుకున్నాను. కనుక ప్రియదేవుని బిడ్డలారా, ఈ శరీర సంబంధమైనవన్నీ కూడా ఇవి చదువుతున్నప్పుడు నేను భయపడ్డానని ఎప్పుడైనా అనుకున్నారు మీరు? నేను చాలాసార్లు ఇవి చదువుతున్నప్పుడు శరీర సంబంధమైనవి ఎక్కడైనా కనబడతాయేమో అనేటువంటి భయము. క్రోధములు, కక్షలు, ఇంకా జారత్వము, అపవిత్రత, విగ్రహారాధన, అభిచారము. విగ్రహారాధన అంటే ఈ మధ్యకాలంలో ప్రవీణ్ పగడాల గారు ఎక్కువ చెప్తున్నారు. విగ్రహారాధన అంటే మనం విగ్రహాలు ఏం పెట్టుకోం. ఎవరుంటారు మనకు విగ్రహాలు? వస్తువులు విగ్రహాలు అవుతాయి చాలాసార్లు. ఇంకా ఎవరండి? పిల్లలు. అవునా? పిల్లలు చాలా విగ్రహాలుగా మారిపోతారు. నన్ను ఏమని అంటానంటే ఇంకా మా పిల్లలు నేను ఒప్పుకోను. మరి మిమ్మల్ని అంటే ఒప్పుకుంటారా? అది ఒప్పుకోను. అంటే మనము ఎక్కువ ఏమవుతామంటే, మొన్న ఎవరో చెప్తున్నారు, అభిమానం ఎక్కువ పెరిగిపోతుంది. దాన్ని నెమ్మదిగా రెండో స్టెప్లోకి ఏమవుతుందంటే దురాభిమానం పెరుగుతుంది. అందుకే దావీదు భక్తుడు ఏం చేశాడంటే, దురాభిమాన పాపంలో పడకుండా నన్ను కాపాడు అని ప్రార్థన చేస్తాడు. దురాభిమాన పాపంలో పడకుండా. కనుక మనము విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన
ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడంటే వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయువారు, అది ప్రాముఖ్యమైన విషయం. ఎందుకు ఈ మాటలు నేను మళ్ళా చెప్పాలనుకున్నానంటే వీటిని చేయువారు, నాకు కాదు ఇబ్బంది, దేవునికి ఇబ్బంది. ఇది ఈ శరీర అనుసారమైనటువంటి పరిస్థితి నాకు కాదు ఇబ్బంది. ఎవరికి ఇబ్బంది? వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరు. దేవుని రాజ్యమును వారు ఏం చేయరు? స్వతంత్రించుకోరు. ఎందుకు మనం శరీరాన్ని సంబంధమైనటువంటి ప్రవర్తనను విడిచిపెట్టాలి? ఎందుకు మనం ఆత్మానుసారంగా నడుచుకోవాలి అంటే, శరీరానుసారమైనటువంటి ప్రవర్తన క్రియలు మనలో ఉంటే బైబిల్ క్లియర్గా చెప్తుంది ఏమని? ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టముగా చెప్తున్నాను, క్లియర్గా చెప్తున్నాను అంటున్నాడు పౌలు. వెరీ క్లియర్గా మీకు చెప్తున్నాను ఏంటంటే, ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరు. స్పష్టము అనే మాట ఎన్నిసార్లు రాశాడు చూడండి. ముందు రాశాడు, మళ్ళీ రాశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని స్పష్టముగా మీతో చెప్తున్నాను. వెరీ క్లియర్, ఇంత క్లియర్గా ఉంది. ఇలా ఉన్నవాళ్ళు దేవుని రాజ్యం స్వతంత్రించుకోరు. ఎందుకు మనం భయపడాలి? ఎందుకు శరీర సంబంధమైన విషయాలను మనం విసర్జించాలి? ఎందుకు శరీర సంబంధమైనటువంటి వాటి విషయంలో మనము దేవుని సన్నిధిలో మరి ప్రార్థించి ప్రభువా ఈ శరీర స్వభావం నాలోంచి తీసివేయమని మనము దేవుని బ్రతిమలాడాలంటే ఇవి ఉంటే మనము దేవుని రాజ్యం స్వతంత్రించుకోము. దేవుని రాజ్యం వచ్చేస్తుందని ఇందాక మనం పాడుకున్నాం. నేడే రేపో దేవుని రాకడ వస్తుంది. అక్కడక్కడ యుద్ధాలు వచ్చాయి అనుకున్నాం, చివరికి ఎక్కడికి వచ్చేసింది? భారతదేశం వరకు వచ్చింది. భారతదేశం వరకు వచ్చేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రపంచమంతా కూడా యుద్ధాలు జరిగిపోతున్నాయి. రాబోయేటువంటి దినాల్లో ఇక సమాధానం ఉండదు, కరువు వస్తుంది, భయంకరమైన పరిస్థితులు ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. దేవుని రాకడ రావడానికి సూచనలు స్పష్టముగా మనకు కనిపిస్తున్నాయి. శరీర సంబంధమైన వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరు. గనుక రెప్పపాటును మనం మారాలి, రెప్పపాటును మనం మారుతాము. గనుక మనం ఏమాత్రం నిర్లక్ష్యముగా ఉన్నా, ఏంటి నిర్లక్ష్యము? శరీర సంబంధమైన క్రియలు మనలో కనబడకూడదు. కనుక అవి మీరు చదువుతున్నప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. మీకు కనబడితే ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడాలి. ప్రభా నన్ను క్షమించు ప్రభా, ఈ పరిస్థితిలోంచి నన్ను విడిపించు, నీ రక్తము చేత నన్ను కడుగు, శుద్ధి చేయని చెప్పి దేవుని పాదాలు పట్టుకుని బతిమలాడాలి. కనుక శరీర సంబంధమైన వాటి విషయంలో చాలా తీవ్రంగా ఉండాలని చెప్పాడు. దాసిని దాని కుమారులను వెళ్ళగొట్టుము. ఆత్మ సంబంధమైన వాడు శరీర సంబంధమైన వారితో కూడా పాలిభాగస్తుడు అవ్వడు. అర్థమవుతుందా? ఆత్మ సంబంధమైన వారితో శరీర సంబంధమైన వారు ఏమవరు? పాలిభాగస్తులు కారు. మేబీ వారు మన కుటుంబస్తులే అవ్వచ్చు, మన రక్త సంబంధులే అవ్వచ్చు, మన భర్త అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు. వారు ఎవరైనప్పటికీ కూడా శరీర సంబంధముగా జీవిస్తే వారు దేవుని రాజ్యంలోనికి చేరరు. కనుక దేవుని రాజ్యంలోనికి చేరరు అని నేను చెప్తున్నానా? బైబిల్ చెప్తుందా? బైబిల్ క్లియర్గా ఉంది అక్కడ. కనుక ఏదైనా వాక్యం ఎవరైనా చెప్తున్నప్పుడు దేవుని వాక్యం అలా ఉంటే మనము దానికి ఏమవ్వాలి? అది ఎవరు చెప్తున్నా కూడా, కనుక ఎక్కడ వాక్యం వింటున్నా కూడా దేవుని వాక్యం అలా ఉన్నప్పుడు ఆ వాక్యానికి మనం భయపడాలి, మనుషులకు కాదు. ఎవరికి భయపడాలి? 119వ కీర్తన చూపిస్తాను చూడండి. కనుక మనుషులకు కాదు మనం భయపడేది. ఎవరికి భయపడుతున్నాం? దేవుని యొక్క వాక్యమునకు మనం ఏమవ్వాలి? భయపడాలి. 119వ కీర్తనలో ఎన్నిసార్లు అక్కడ కీర్తనకారుడు రాస్తాడు చూడండి. 119వ కీర్తన 38వ వచనం. నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది. నీవిచ్చిన వాక్యము మనుషుల్లో ఏం చేస్తుంది? నీ భయమును పుట్టిస్తుంది. దేవుని వాక్యము దేవుని యొక్క ఏమవ్వాలి? భయమును పుట్టించాలి. 161 చూడండి. అయినను నీ వాక్య భయము ఏమక్కడుంది? ఆత్మ సంబంధులైన వారికి చెప్పడం సులువు, శరీర సంబంధం వారికి చెప్పడం చాలా కష్టం. నా ఎక్స్పీరియన్స్లో మీకు చెప్తున్నాను. శరీర సంబంధం వారికి చెప్తే వాళ్ళు బోల్డ్ విధాలుగా చెప్తారు,
కానీ ఆత్మ సంబంధం వారికి చెప్పడం సులువు. ఎందుకంటే వాళ్ళకి వాక్యం అనగానే ఏమొస్తుంది వాళ్ళకి? ఇప్పుడు శరీర సంబంధం వాళ్ళకి మీరు వాక్యం పక్కనట్టండి అంటారు. నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉండేవాడు, వాక్యం పక్కనట్టు మాట్లాడండి అనేవాడు. ఏం పక్కన పెట్టి మాట్లాడాలి? వాక్యం పక్కన పెట్టి మాట్లాడండి అంటారు. వాక్యం పక్కన పెట్టి మాట్లాడితే ఏముండదు, ఇంకెన్ని చెప్పినా ఆర్గ్యుమెంటే అవుతుంది. ఎన్ని చెప్పినా ఏమవుతుంది? ఒక వాక్యం చెప్పాం అనుకో, అప్పుడు ఏమైంది? వాక్య భయము మనలోకి వస్తుంది. అందుకని ఏమంటున్నాడు కీర్తనకారుడు? నీ వాక్య భయము నా హృదయం అందు నిలిచున్నది. కనుక వాక్యానికి భయపడే వాళ్ళకి చాలా ఈజీగా కౌన్సిల్ చేయొచ్చు. ఏ విషయమైనా కూడా ఈజీగా చెప్పచ్చు. వాళ్ళు కూడా సులువుగా లోబడతారు. సులువుగా అర్థమవుతుంది వాళ్ళకి. ఎందుకంటే వాక్య భయం ఉంటుంది కనుక. వాక్యంలో ఒక మాట చెప్పాం అనుకో, అమ్మో ఇలా ఉందా, అందుకే మీకు చెప్తున్నాను, ఇలా ఉంది వాక్యం. ఏమని? ఇటు వాటిని చేసేవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని స్పష్టముగా చెప్తున్నాను అంటున్నాడు. కనుక ఇలాంటివి చేస్తే దేవుని రాజ్యమును మనం ఏం చేయలేము? స్వతంత్రించుకోలేము. కనుక మనము శరీరానుసారంగా ఎన్ని ఆలోచనలు మనం ఎన్నో చేస్తుంటాం. అన్ని విషయాలు శరీరానుసారంగానే ఆలోచిస్తాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే శరీరానుసారులు దేవునిని సంతోషపరచలేరు. దేవుని వాక్యమునకు వారు లోబడరు. ధర్మశాస్త్రముకు లోబడరు అంటే వారు దేవుని వాక్యమునకు లోబడరు. ఏమాత్రమును కూడా లోబడరు. వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారు. కనుక చాలా భయముతో మనం ఈ మాటలు వినాలి. చాలా భయముతో ఈ మాటలు మన హృదయాలను చేర్చుకోవాలి. ఇంత భక్తి చేశాము, దేవుడు మర్చిపోతాడా ఇంత భక్తి అంటే? ఆయన అంటున్నాడు, మరి ఎంతకాలం పెంచాడు ఎవరిని? ఇష్మాయిల్ని. 16 సంవత్సరాలు అట అప్పటికి. ఇష్మాయిల్కి ఎన్ని? 16 సంవత్సరాలు. దేవుడు ఏం చెప్పాడు? విడిచిపెట్టమన్నాడు. వాగ్దాన పుత్రుడితో ఆత్మ సంబంధమైనటువంటి కుమారునితో పాటు శరీర సంబంధమైన కుమారుడు వారసుడిగా ఉండకూడదు. గనుక దాని కుమారులను వెళ్ళగొట్టుము. ఇవన్నీ సాదృశ్యముగా జరిగాయి. ఇవన్నీ కూడా ఎందుకు అలా జరిగాయంటే, కొత్త నిబంధనలు ఉన్నటువంటి మనకు ఒక సాదృశ్యం ఏంటంటే, శరీర సంబంధంగా మనం వాడితో ఎంత అటాచ్మెంట్ ఉన్నా కూడా, ప్రియ దేవుని బిడ్డలారా, శరీర సంబంధముగా మనం ఎంతగా దేవునిలో ఇన్ని సంవత్సరాలు మనం ఉన్నాము అన్నప్పటికీ కూడా ఆత్మ సంబంధమైన అనుభవంలోనికి రాకపోతే బైబిల్ ఏం చెప్తుంది? దేవుని రాజ్యమును స్వతంత్రించుకోము. మనం ఎంతకాలము మనకి వచ్చామన్న దాన్ని బట్టి దేవుని రాజ్యంలోనికి వెళ్ళం. మనం ఆధ్యాత్మిక అనుభవంలోనికి వచ్చినప్పుడు మాత్రమే దేవుని రాజ్యంలోనికి వెళ్తాము. హల్లెలూయా. కనుక వీటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టముగా చెప్తున్నాను. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. అన్నీ చెప్పను. కానీ నిన్న సాత్వికం అనే మెసేజ్ గురించి నేను ఈ మధ్యకాలంలో ఎక్కువ మెసేజ్లు వింటున్నాను అనమాట. ఎక్కువగా మంచి మెసేజ్లు వింటున్నాను. సాత్వికం గురించి ఒక మెసేజ్ వింటున్నాను. ఆయన సాత్వికం గురించి చాలా విషయాలు చాలా చెప్పాడు ఆయన. కొన్ని రాసుకున్నాను, అన్నీ చెప్పను. ఇప్పుడు అన్నీ సాత్వికం వేరే మెసేజ్ అయిపోద్ది. ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు చెప్తాను. ఒక సింహానికి 2 పిల్లలు పుట్టాయి. ఒక పిల్ల ఆయన చెప్తూ దాని సాత్వికం గురించి చెప్తూ, ఒక పిల్ల సింహం దగ్గరే ఉంది, ఇంకో పిల్లని సర్కస్ వారు తీసుకొచ్చి పెంచుకున్నారట. మీకు అర్థమవుతుందా? సాత్వికం గురించి చెప్తూ ఆయన చెప్పాడు, ఒక పిల్ల ఎక్కడుంది? అడవిలో సింహం దగ్గరే ఉంది. ఇంకొక పిల్ల సర్కస్ వారు తీసుకొచ్చి పెంచుకున్నారు, పెద్ద అయింది. ఇది సింహమే, కానీ ఎలా ఉంటుంది? ఏది? సర్కస్కి వచ్చేటప్పుడు ఏది చెప్తే చేస్తుంటుంది, కామ్గా వెళ్ళిపోతుంటుంది, నార్మల్గా ఉంటుంది. అది సాత్వికం అంటే మనము కూడా కంట్రోల్ చేయబడిన వారమై ఉండాలి. దేవుని వాక్యము చేత కంట్రోల్ చేయబడిన వారమై ఉండాలి. ఇది సర్కస్లో ఉన్నటువంటి ఆ యజమానితో ఏమైంది? అది కంట్రోల్ చేయబడి ఉంది. అది ఏం చెప్తే చేస్తుంది. దేవుని వాక్యం ఏం చెప్తే అది మనం చేస్తుంటాం. దాన్ని ఏమన్నాడంటే సాత్వికము అన్నాడు. ఇంకా మంచి విషయాలు చెప్పాడు, కానీ అవన్నీ చెప్తే మెసేజ్ సాత్వికంలోకి వెళ్ళిపోద్ది. కనుక జస్ట్ మీకు చెప్తున్నాను. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము,
ఆశ నిగ్రహము. ఏంటి? ఆశ. ఆశ అంటే ఆశజ్యోతి గారు కాదు. ఆశ నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆశను ఏం చేయాలి? నిగ్రహించుకోవాలి. సెల్ఫ్ కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్ ఇట్స్ ఏ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఇవన్నీ కూడా ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. ఇలా కానీ మీరు జీవిస్తే మీకు విరోధముగా ఎలాంటి లా లేదు అంటారు. వారికి విరోధముగా ఎటువంటి లా కూడా లేదు. ప్రేమ, సంతోషము, సమాధానము, మీరు ఇలాగానే జీవించడం అలవాటు చేసుకోండి. ఇది మీరు జీవించడం అలవాటు కాదు, ఏం అవ్వదు. ఇట్స్ ఏమంటారు దాన్ని? పరిశుద్ధాత్మ యొక్క ఫలం. అది పరిశుద్ధాత్మతో మీకున్నటువంటి అన్యోన్యమైన సంబంధం ఏం చేస్తుందంటే ఆత్మ సంబంధమైన ఫలమును మీలోని తీసుకొస్తుంది. హల్లెలూయా. ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రేమ ఎవరు? ప్రేమ దేవుడు ప్రేమ ఉన్నాడు. దేవుడే సంతోషమునకు సకలమైన సంతోషము సంపూర్ణతకు ఆయనే ఆధారము. సంతోషము ఆయనదే కనుక జాయ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటాం కదా. సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగిరి, ఇవన్నీ దేవునికి సంబంధించినటువంటి క్రియలు. ఇవన్నీ ఎలా వస్తాయంటే మనలోనికి పరిశుద్ధాత్మతో కలిసి వాక్యము, పరిశుద్ధాత్మ ఎవరిలో అయితే ఉంటుందో వారిలోనికి ఈ ఆత్మఫలం అనేది వస్తుంది. ఒక్క రోజులో వచ్చేది. మీరు ఎంతగా పరిశుద్ధాత్మతో కలిసి జీవిస్తారో, ఎంతగా మీరు దేవునికి భయపడడం నేర్చుకోవాలి. దేవుని ఆత్మకు భయపడడం నేర్చుకోవాలి. దేవుని వాక్యమునకు భయపడడం నేర్చుకోవాలి. అప్పుడు ఆత్మఫలం మీలోకి రావడం ప్రారంభిస్తుంది. మనం భక్తిలానే ఉంటాం, ఎవరికి భయపడమన్నాం అనుకోండి, మనం ఎవరికి ఏం చేయం? నేను ఎవ్వరికి భయపడను, నేను భయపడను. మనం సాతానుకు భయపడతాం. ఎవరికి భయపడతాం? సాతానుకు భయపడతాం. దేవునికి మనం ఏమమ్మో? బైబిల్ చెప్తుంది సాతానుకు భయపడద్దు, దేవునికి భయపడండి అన్నాం. మనం ఏం చేస్తామంటే మేము సాతానుకు భయపడతాం, వ్యాధులకు భయపడతాం, ఇతర పరిస్థితులకు భయపడతాం, దేవునికి భయపడం. మనము దేవునికి భయపడం కానీ అన్నిటికీ భయపడతాం. బైబిల్ చెప్తుంది దేనికి భయపడద్దు, దేవునికి భయపడండి అన్న. చంపేసే వాళ్ళకు కూడా మీరు భయపడద్దు అన్నది బైబిల్లో. తెలుసా మీకు? బైబిల్ ఏముంది? మిమ్మల్ని చంపేవారికి కూడా భయపడద్దు కానీ మిమ్మల్ని నరకములో పడదోయే శక్తి కలిగిన వానికి భయపడండి అని ఉంది. ఉందా? ఎక్కడో ఉందండి. లోకాసు వార్త 12 అధ్యాయంలో ఉంటుంది. చూస్తారా? మనం ఎవరికి భయపడాలంటే దేవునికి భయపడాలి, దయ్యానికి భయపడకూడదు. 5వ వచనం, ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియచేస్తాను, చంపిన తరువాత ఆయనకే భయపడుడని మీతో చెప్తున్నాను. 4వ వచనం, నా స్నేహితులని మీతో చెప్పినది ఏమనగా దేహమును చంపిన తరువాత మరి ఏమీ చేయనేరని వారికి భయపడద్దు. ఎవనికి భయపడవలనో మీకు తెలియచేస్తున్నాను, చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్తున్నాను. కనుక మనం దేవునికి భయపడాలి. ఎప్పుడు పరిశుద్ధాత్మ ఫలం మనలోకి వస్తుందంటే దేవునికి భయపడాలి, వాక్యమునకు భయపడాలి, పరిశుద్ధాత్మకు భయపడాలి, పరిశుద్ధాత్మకు లోబడాలి. ఎప్పుడైనా ఏదైనా జరిగినప్పుడు నాకు భయం ఏంటంటే పరిశుద్ధాత్మను నేను దుఃఖపరుస్తున్నానేమో, పరిశుద్ధాత్మను నా ఎదురు నుండి వెళ్ళిపోతుందేమో, పరిశుద్ధాత్మ సన్నిధి నేను అనుభవించలేకపోతున్నాను. కనుక మనకు సైన్ ఏంటంటే మనం వ్యక్తిగతంగా మనం ప్రార్థించుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి మనం అనుభవించాలి, పరిశుద్ధాత్మ యొక్క ఆ సమాధానం మనం అనుభవించాలి, పరిశుద్ధాత్మలో మనం ఆనందించాలి, పరిశుద్ధాత్మలో మనం ప్రార్థించాలి. ఈ అనుభవాలన్నీ జరుగుతున్నప్పుడు మనం పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాం, ఆత్మానుసారంగా జీవిస్తున్నాం. ఈ పరిశుద్ధాత్మ అనుభవం లేకుండా మనం ఎంత ప్రార్థన చేస్తున్నా, కొంతమందికి ఏమి అనుభవించకపోయినా పర్వాలేదు, 2-3 గంటలనే ప్రార్థన చేసేస్తారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు దేవుని శక్తిని, దేవుని యొక్క సన్నిధిని అనుభవించకపోయినా వారికి పర్వాలేదు. నా వల్ల అలా కాదు.
నేను ప్రార్థన చేస్తే ఎప్పటి వరకు ప్రార్థన చేస్తానంటే అలా ప్రార్థన చేసి అలా దేవుని సన్నిధిలో ఉండే ఆనందం ఒక్కసారి ఇలా టచ్ అయినప్పుడు అప్పుడు ప్రార్థన చేస్తాను. అప్పటి వరకు నేను ఏం ప్రార్థన చేయను, అలా ఉంటాను, అలా మాట్లాడతాను, స్తోత్రము స్తోత్రము స్తోత్రము, మౌనంగా ఉంటాను. ఎప్పుడైతే దేవుని సన్నిధి అలా వస్తుందో సంతోషము కలుగుతుంది. అప్పుడు నా మాటలు, నేను చేసే ప్రార్థన దైవ చిత్తానుసారముగా రావడం ప్రారంభిస్తాయి. హల్లెలూయా. దైవ చిత్తానుసారముగా రావడం ప్రారంభిస్తాయి. హన్నా కూడా చాలాసార్లు ప్రార్థన చేసి ఉంటుంది, కానీ అక్కడ ఏమైందంటే తన ఆత్మ అలా కృమ్మరించుకోవడం ప్రారంభించిందంట. హల్లెలూయా. అంటే తన స్పిరిట్ ఏమైందంటే లోనుంచి ఆ ప్రార్థన రావడం ప్రారంభించింది. దైవ సన్నిధి తను అనుభవించగలిగింది. కనుక మనలో కూడా దేవుని సన్నిధిని మనము అనుభవించాలి. పరిశుద్ధాత్మను మనం అంత అన్యోన్యంగా పరిశుద్ధాత్మతో ఉన్నప్పుడు ఏమవుద్దంటే, పరిశుద్ధాత్మ మనకేమిస్తాడంటే ఆ చక్కటి ఫలమును మన జీవితంలో ఇస్తాడు. ప్రేమ, సంతోషము, సమాధానము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, దీర్ఘశాంతము, ఇంకేమని ఆశ, నిగ్రహము, సాత్వికము, ఇవన్నీ కూడా మనలోంచి బయటకు వచ్చేస్తాయి. మనలోంచి ఆ ఫ్రూట్ బయటకు వచ్చేస్తుంది. నాకు ఫ్రూట్ ఉందని మనం ఎవరూ చెప్పుకోవసరం లేదు. ఫ్రూట్ ఏమవుతుంది, బయటికి కనిపిస్తుంది. ఫ్రూట్ ఏమవుతుంది, బయటికి కనబడుతుంది. నాకు ఉందని చెప్పాల్సిన అవసరం, నా పళ్ళు చూసారా, మా చెట్టు పళ్ళు చూసారా. మనం ఒక్కొక్కసారి మన ఇంట్లో చెట్లు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, మా చెట్టు అండి భలే కాస్తుందండి మన దగ్గర చూపిస్తాం. చెట్టు ఎప్పుడు చెప్పుకోదు. చెట్టు ఎప్పుడైనా దగ్గరికి వెళ్ళి చెట్టుకని చెప్పింది అనుకోండి, మీకు చెట్టు కానీ మా చెట్టు దగ్గర నుంచి స్వరం వస్తే మనం ఏమవుతాం, గుండె ఆగిపోద్ది. చెట్టు ఎప్పుడు చెప్పుకోదు నాకు ఈ ఫలం ఉంది, నాకు ఆ ఫలం ఉంది. చెట్టు ఎప్పుడు చెప్పుకోదు. చెట్టును పాపం కోసుకొని తినేయడమే తప్ప చెట్టు ఎప్పుడు కూడా ఫలం గురించి చెప్పుకోదు. కనుక మనం చెట్టుకున్నటువంటి బాధ ఏంటంటే, చెట్టు దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఫలం ఉందంటూ కోసుకొని తినేస్తారే తప్ప చెట్టుకి ఎప్పుడు ఏం చేయరు, థ్యాంక్స్ చెప్పరు. అలాగే మనకు కూడా ఎవరు థ్యాంక్స్ చెప్పకపోయినా పర్వాలేదు, మనకేమవ్వాలి, ఫలము ఉండాలి. ఎప్పుడు ఉంటుంది అంటే సింపుల్గా మీకు చెప్పాను నేను, దేవునికి భయపడే వాళ్ళలోంచి ఆ ఫలం వస్తుంది. వాక్యానికి భయపడే వాళ్ళకి లోంచి ఆ ఫలం వస్తుంది. పరిశుద్ధాత్మకు భయపడే వాళ్ళకి, పరిశుద్ధాత్మకు విధేయత కలిగిన వారికి. పేతురు మంచి ప్రసంగంలో ఈ మాట చెప్తాడు. అపోస్తుల కార్యం 5:32 మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు దీనికి సాక్షులము అంటాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు. కనుక ఇక్కడ పేతురు చూడండి ఏం మాటలు చెప్తాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి, చదవండి అన్నమాట, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి. చూడండి ఎవరికి ఇచ్చాడు పరిశుద్ధాత్మను, దేవుడు తనకు అది జనరల్ స్పిరిట్ వేరు, పరిశుద్ధాత్మ యొక్క ఫలములతో నింపబడిన వారు వేరు. మన మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందినట్టు పరిశుద్ధాత్మను వరమును పొందుతాం. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. కనుక ఈ పరిశుద్ధాత్మ మనలోంచి ఆ ఫ్రూట్ఫుల్ ఎక్స్పీరియన్స్ని తీసుకొస్తాడనమాట. ఫలభరితమైనటువంటి జీవితము, ఫలము మన జీవితంలో సమృద్ధిగా వచ్చేటట్టుగా చేస్తాడు. ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏది కూడా లేదు. హల్లెలూయా. ఇంకా మీకు వ్యతిరేకంగా ఎవరు ఏం మాట్లాడుకున్నా మీకు నియమమే. దెర్ ఇస్ నో లా అగైనెస్ట్ యూ. ఒకసారి నువ్వు పరిశుద్ధాత్మ ఫలములతో నువ్వు నింపబడడం ప్రారంభిస్తే దెర్ ఈజ్ నో లా అగైనెస్ట్. ఎవరు మనల్ని ఏమనుకుంటున్నారు, ఎవరు ఏమనుకుంటున్నారు, ఎవరిని మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఏమనట్లేదు. దెర్ ఈజ్ నో లా అగైనెస్ట్ దెమ్. వారికి వ్యతిరేకంగా ఏ నియమము పనిచేయదు. హల్లెలూయా. వారికి వ్యతిరేకంగా ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది లేదు. దేవుడికి నీకు వ్యతిరేకంగా ఏమీ లేనట్టుగా చెప్పేశాడు అంతే. ఆమేన్. ఎందుకంటే నీలో ఏమొచ్చింది, పరిశుద్ధాత్మ ఫలం వచ్చింది. కనుక ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అనేది చిన్న విషయం కాదు. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అనేది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇక నీకు వ్యతిరేకంగా పరలోకంలో ఎవరు మాట్లాడరు. నీకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కూడా ప్రమాదం, దేవుడు ఒప్పుకోడు. హల్లెలూయా.
ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అంటే ఎంత అద్భుతమైందంటే, నీకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా దేవుడు ఒప్పుకోడు. దట్ ఈస్ వెరీ గాడ్లీ నేచర్. కనుక దేవుని స్వభావంలోనికి మనం వచ్చేసాము కనుక, దేవుని యొక్క ఫలము మనలోనికి వచ్చే కనుక, మనకు వ్యతిరేకంగా దేనిని కూడా దేవుడు రానవుడు. నీకు వ్యతిరేకం ఏమంటారు దానిని, నీకు విరోధముగా రూపింపబడిన దేనిని దేవుడు ఆయనను వర్ధిల్లనివ్వడు. మనం మామూలుగా అనేస్తాం, వాగ్దానం తీసుకొని, అబ్బో నాకు ఇది వచ్చిందండి పాస్టర్ గారు, ఏంటండి ఇది ఏంటండి అని అడుగుతారు. నీకు ఏంటంటే అదేం అవ్వదు. నీకు ఎప్పుడవుద్దంటే, నీలో ఆత్మఫలం వచ్చినప్పుడు నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. హల్లెలూయా. నీలో ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ వచ్చినప్పుడు నీకు వ్యతిరేకంగా దేనిని కూడా దేవుడు వర్ధిల్లనివ్వడు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. హల్లెలూయా. కనుక అలాంటి అనుభవంలోనికి మనల్ని దేవుడు నడిపించాలని, వాక్యానికి, దేవుని ఆత్మకు మనం లోబడుతూ ఉంటుండగా, దేవునికి భయపడుతూ ఉంటుండగా, దేవుడు ఈ అద్భుతమైనటువంటి అనుభవంలోనికి మనలను నడిపిస్తాడు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసి ఉన్నారు. దే ఆర్ క్రూసిఫైడ్ దేర్ ఫ్లెష్ విత్ ఇట్స్ ప్యాషన్స్ అండ్ డిజైర్స్ అని ఉంటుంది. అలాగే ఉంది ఇంగ్లీష్లో. చదువుతాం ఇంగ్లీష్లో ఒకసారి చదువు. దే ఆర్ క్రూసిఫైడ్ దేర్ ఫ్లెష్ విత్ ఇట్స్ ప్యాషన్స్ అండ్ డిజైర్స్. నేను ఎందుకు అంత ఇంగ్లీష్ నేను ఎక్కువ చదవను, కానీ నేను రక్షించబడినట్టు చాలా కాలం తర్వాత ఎన్ఐవి బైబిల్ చదువుతున్నప్పుడు ఆ మాట నాకు బాగా లోనకు వెళ్ళిపోయింది అనమాట. అందుకే ఆ మాట గుర్తు నాకు. దే ఆర్ క్రూసిఫైడ్ దేర్ ఫ్లెష్ ఇట్స్ ప్యాషన్స్ అండ్ డిజైర్స్. శరీరం యొక్క ఇచ్చలతోనూ దురాశలతోనూ శరీరమును సిలువేస్తారు. ఇంకా అంటే శరీరం వాళ్ళకి ఏమవుతుంది, పని చేయట్లేదు. ఇంకా వన్స్ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ మనలోనికి ఇంకా బాగా వచ్చేయడం ప్రారంభిస్తే, ఇక ఫ్లెష్ అనేది మనలో ఆపరేట్ అవ్వదు అనమాట. శరీరం ఏమవ్వదు, పని చేయదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసి ఉన్నారు. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక శరీర సంబంధమైనటువంటి ఆశలు రావడం, మరలా జారిపోయానండి, పడిపోయానండి, మెట్లెక్కుతుంటే జారిపోయానండి, నడుస్తుంటే జారిపోయాను, అలా పక్కకి వెళ్తే జారిపోయాను, వెళ్ళి పక్కకి వెళ్తే జారిపోయి, ఇంక జారిపోవడాలు ఏమి ఉండవు. ఎందుకు? శరీర సంబంధమైనటువంటి స్వభావం పూర్తిగా ఏమైంది, సిలువ వేయబడింది. హల్లెలూయా. హల్లెలూయా. కనుక మనము సిలువ వేయబడిన అనుభవంలోనికి రావాలి. పౌలు ఈ గలతీ పత్రికలో ఈ వారంలో నేను చదువుతున్నాను గలతీ పత్రిక. వండర్ఫుల్ అనమాట, మంచి విషయాలు. సిలువ వేయబడినటువంటి ఆ అనుభవం గురించి చాలా విషయాలు రాశాడు. సిలువ వేయబడినటువంటి అనుభవం క్రైస్తవ జీవితంలో మనము యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు అనుకుంటాము, మనము మన శరీరం విషయమే సిలువ వేయబడాలి. హల్లెలూయా. నో మోర్ ఫ్లెష్. శరీరం నాలో ఇక పని చేయదు. ఎందుకంటే నాలో ఆత్మ సంబంధమైన ఫలము నాలోనికి రావడం ప్రారంభించింది. ప్రేమ, సంతోషము, సమాధానము, ఇంకా దీర్ఘశాంతము, దయాళత్వము. దీర్ఘశాంతం అంటే ఏంటో తెలుసా మీకు చాలామందికి? ఇంగ్లీష్లో ఏముంటుంది తెలుసా? దీర్ఘశాంతం దగ్గర ఏమనుకుంటారు మీరు? దీర్ఘశాంతం అంటే మామూలుగా మీరు అనుకుంటే ఏమనుకుంటారు? అలా శాంతంగా ఉండాలనుకుంటారు. కానీ ఇంగ్లీష్లో ఏముంటుంది తెలుసా? లాంగ్ సఫరింగ్ అని ఉంటుంది. ఏంటి? లాంగ్ సఫరింగ్. దీర్ఘశాంతం దగ్గర అదే ఉందా? మీకేముంది? ఒక వెర్షన్లో ఉంటుంది లాంగ్ సఫరింగ్ అని ఉంటుంది. అంటే ఎంతకాలం సఫర్ అయినా ఏమి అవ్వం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును కాక. దీర్ఘశాంతం అంటే లాంగ్ సఫరింగ్. కనుక లాంగ్ సఫరింగ్ ఎంత సఫర్ అవుతున్నా కూడా శాంతంగానే ఉండగలుగుతాం. ఇవన్నీ కూడా దేవుని ఆత్మ ద్వారా మనకు వచ్చేటువంటి ఫలం. ఇది మనలోంచి రాదు. ఇది నాకు లేదండి అంటే మీకు ఉండదు, నాకు ఉండదు. మీకు ఉందా అంటే ఇప్పుడు మీరు రేపు పొద్దున్న ఇంకా మీకు మంచి మాట చెప్తున్నాను, పాస్టర్ గారు మీకు ఉందా? నాది కాదు. అది మనం క్లియర్గా చెప్తాం, నాది కాదు బాబు, నేనైతే గన్నే. ఏంటి? నేనైతే నా దగ్గర ఏముంది? గన్నం. అప్పుడంటే కత్తులు, ఇప్పుడు నా దగ్గర గన్నే. కానీ
నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ స్వభావాన్ని ఇచ్చాడు. మనం క్లియర్గా ఒప్పుకుంటాం, ఇది నాది కాదు. మనం ఆ పైదే చెప్పుకోవాలి. ఎక్కడ శరీర కార్యంలోనే మనం ఉంటాం, కానీ ఇక్కడ మంద కాదు. ఇది ఇక్కడ ఎవరిది? ఆత్మఫలం. ఇట్స్ అ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. పరిశుద్ధాత్మతో మనకున్నటువంటి అన్యోన్యమైన సహవాసము, సంబంధము మనల్ని ఏం చేసిందంటే ఫలింపచేసింది. హల్లెలూయా. ఈ ఫ్రూట్ఫుల్ లైఫ్ని ఇచ్చింది అనమాట. అప్పుడు మీకు చెప్తున్నాను, మీకు విరోధముగా రూపింపబడిన దేనిని దేవుడు వర్ధిల్లనివ్వడు. హల్లెలూయా. ఇంకా చెప్తున్నాను, మీకు విరోధముగా గుంపు కూడువారు మీ పక్షపు వారు అవుతారు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు భయపడనక్కర్లేదు అంటాడు. యెషయా గ్రంథం 54 అధ్యాయంలో ఉంటాయి ఈ మాటలన్నీ కూడా. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదు. ఇవన్నీ ఎవరికంటే పరిశుద్ధాత్మ ఫలము కలిగిన వారికి ఈ మాటలన్నీ కూడా నెరవేరుతాయి. హల్లెలూయా. కనుక అందరం కూడా పరిశుద్ధాత్మకు లోబడాలి, దేవుని వాక్యముకు లోబడాలి, దేవునికి భయపడాలి. ఇవి లేకుండా భక్తి చేస్తున్నామండి, భజన చేస్తామండి. మన ఎవరు అన్నారు, భజన చేసుకుందాం, యేసు భజన చేసుకుందాం. యేసు భజన అంటే వాళ్ళందరికీ భజన చేస్తుంటే ఏమొస్తుంది? కాసేపు మొత్తం ఊగిపోతుంటారు. ఊగి 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 వాక్యం చెప్పేసరికి పడుకుని పోతారు. ఊగి ఊగి ఏమవుతారు? వాక్యం చెప్పేసరికి పడుకుని పోతారు. ఇప్పుడు దేవుని పిల్లరా, ఈ భజన వల్ల మనకు ఫలం రాదు. వాక్యము నాకు భయపడటం వల్ల, పరిశుద్ధాత్మకు విధేయత చూపించడం వల్ల, దేవునికి భయపడటం వలన గొప్ప ఫలభరితమైన ఆత్మీయ జీవితం మనకు వస్తుంది. ఆమె పరిమళించెనే నా సాక్ష్య జీవితము, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునా పరిమళించెనే నా సాక్ష్య జీవితము, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిశుద్ధాత్మలో ఆనందించేదా హర్షధ్వనులతో పరిశుద్ధాత్మలో ఆనందించేదా హర్షధ్వనులతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, యేసయ్యా నా నిలువెల్ల, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు. యెహోవా నిన్నే మహిమా పరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యెహోవా నిన్నే మహిమా పరచెదా స్తుతి గీతాలతో,
అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్లని, యేసయ్యా నా నిలువెల్లని, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారం చేసేదా, నమస్కారం చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారం చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. కొన్ని సెకండ్లు మనం దేవుని సన్నిధిలో 2 మాటలు ప్రత్యేకంగా మన హృదయాల్లో వాక్యం అంతా మనం ఒకవేళ మర్చిపోయినా, ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని స్పష్టముగా మీకు చెప్తున్నాను. శరీర కార్యములు స్పష్టమైనవి. అవి జారత్వము, అపవిత్రత, కాముకత్వము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని స్పష్టంగా మీకు చెప్తున్నాను. అలాగే 2వది ఆత్మఫలము, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేమీ లేదు. అట్టి వాటిని చేసేవారు దేవుని రాజ్యం స్వతంత్రించుకోలేరు. ఇట్టి వాటిని కలిగిన వారికి విరోధముగా ఏ నియమము కూడా లేదు, ఏ నియమము కూడా లేదు. పరిశుద్ధుడా తండ్రి, ఈ రాత్రి నీకు భయపడుట నాయన మాకు నేర్పించు. దేవునికి భయపడుట, దేవునికి భయపడుట. శరీర కార్యములు చేసేవారు దేవుని సంతోషపరచలేరు, దేవునికి లోబడరు, దేవుని వాక్యానికి లోబడరు, ఏమాత్రం కూడా లోబడరు. ప్రభావం క్షమించండి. శరీర స్వభావం అంతా మాలోంచి తీసివేద్దామా. పరిశుద్ధాత్మడ మాలో మేము తీసుకోలేము. దేవా నీకు లోబడుతున్నాము, వాక్యానికి లోబడుతున్నాము తండ్రి. నీ వాక్య భయము నా హృదయమందు నిలుచున్నదని కీర్తనకారుడు అంటున్నాడు ప్రభా. మాలో నీ వాక్య భయం లేదు ప్రభా. మాలో భక్తి ఎంతో ఉంది, వాక్య భయం లేదు. భక్తి ఉన్నప్పటికీ, అబ్రహాము ఇంట పుట్టినప్పటికీ, అబ్రహాము కుమారుడిగా పిలువబడినప్పటికీ దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టము. దాసి కుమారుడు స్వతంత్రాలి కుమారుడితో వారసుడిగా ఉండడు. శరీర సంబంధాలు పరలోక రాజ్యంలోనికి చేరలేరు. ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడదాం, ప్రభు సన్నిధిలో సరి చేసుకుందాం, ప్రభు ఆత్మకు మన జీవితాలు అప్పగించుకుందాం, ప్రభు వాక్యానికి మన జీవితాలు అప్పగించుకుందాం, దేవునికి భయపడదాం. అన్నిటికంటే ముఖ్యముగా మన అపవాదికి భయపడవలసిన అవసరం లేదు, లోకములో ఉన్న ఏ పరిస్థితికి భయపడవలసిన అవసరం లేదు. దేవునికి భయపడాలి, దేవునికి భయపడాలి. దేవుడు అంటున్నాడు, శరీరమును చంపిన తర్వాత ఏమీ చేయలేని వారికి భయపడద్దు, చంపిన తర్వాత నరకములో పడదరు జాలిన శక్తి గల వానికి భయపడుడి, ఆయనకే భయపడుడి. ప్రభా నీ భయము మా అందరి హృదయాల్లో ఉండునుగాక. ప్రభా నీ భయము, నీ వాక్య భయము మా అందరి హృదయాల్లో ఉండునుగాక. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అటువంటి అనుభవంలోనికి సంఘంలో ఉన్న వారందరూ ఉండాలని, ప్రభా ఇక్కడ ఉన్న వారందరూ కూడా నీ రాజ్యములో ఉండాలని, నీ రాజ్యములు యుగయుగములు వారు వారి కుటుంబాలు ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా మేము సిద్ధపడాలి, అనేకులను సిద్ధపరచాలి, మేము ఫలించాలి, అనేకులను ప్రభా నాయన ఫలింపు చేయాలి తండ్రి. అట్టి కృప మా అందరికీ దయచేయండి. ఈ చక్కటి సమయాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని దీవించినందుకు వందనాలు. వచ్చిన ప్రతి ఒక్కరిని మరొకసారి యేసుక్రీస్తు నామములో తండ్రి నీ ఆత్మకు, నీ వాక్యానికి వారిని అప్పగిస్తున్నాను. దయగల నీ ఆత్మ వారిని నడిపించును కాక, దయగల నీ వాక్యము వారిని నడిపించును కాక,
దేవాని యొక్క కనికరము వారి మీద ఉండును గాక. నీ పరిశుద్ధాత్మ పరిచర్య వారి హృదయాల్లో సమృద్ధిగా జరుగును గాక. మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లిస్తున్నాం. మరొకసారి మా దేశాన్ని, మా దేశం యొక్క కాపుదల కొరకు నీ పాదాలు పట్టుకుంటున్నాం తండ్రి. ప్రభా, యుద్ధం వల్ల ఇరు దేశాలకి నష్టము, ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, కరువు, ఎంతో విపత్తు నాయనా, విలాపములు సంభవిస్తాయి తండ్రి. సహాయం చేయి ప్రభా. నాయనా, సమాధానము కలిగించు, కలహమును తొలగించు ప్రభా, కలహమును తొలగించు నాయన. ప్రపంచ దేశాల్లో ప్రభా నాయన, ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్యలో ఉన్న కలహము తొలగించండి. రష్యా ఉక్రెయిన్ ప్రజల మధ్యలో ఉన్న కలహమును తొలగించండి. యుద్ధములు నాయన ఇకను కొనసాగుకుంటున్నట్లు సహాయం చేయి ప్రభా. ఆయనను ఇవన్నీ జరగవలసి ఉన్నవి ప్రభా. ఆయన అవి జరుగుతున్నాయి. సంఘముగా మేము ప్రార్థించవలసిన వారమే ఉన్నావు నాయన. తండ్రి, మమ్మల్ని నాయన సిద్ధపరచు నాయన. ఏ శరీర సంబంధమైన కార్యములు బట్టి మేము నీ రాకడలో నాయన కడబూర స్వరం వినబడినప్పుడు విడిచిపెట్టబడకూడదు నాయన. దేవా నాయన, రెప్పపాటున మారాలి, రెప్పపాటున మారాలి నాయన. తండ్రి, ఈ క్షయత అక్షయతను ధరించుకోవాలి దేవా. తండ్రి నాయన, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అట్టి కృప మా అందరికీ దయచేయమని మహిమయు ఘనతయు ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు శక్తిగల నామములో ప్రార్థించి మనవులటికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల, కాపుదల, ప్రభువును ప్రేమించి ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాటలు విని ఆయన మాటకు భయపడిన వారందరికీ తోడైన నడిపించును గాక. ఆమె. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.